సో ఫస్ట్ టైం మన అకాడమీలో ఐఆర్ఎస్ ప్రభాకర్ సార్ ఉన్నారు. సో మనము క్వశ్చన్స్ అడుగుదాం, సార్ చెప్తారు. డౌన్ ద లైన్ ఇప్పటికీ అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు యూపీఎస్సీ అంటే యూత్ అందరికీ చాలా ప్యాషన్ ఉండేది. బట్ రీసెంట్గా న్యూయార్క్లో జోహరాన్కి మమ్దాని గెలిచిన తర్వాత, నేపాల్లో జెన్జీ రివల్యూషన్ తర్వాత, బలేంద్ర షా గెలిచిన తర్వాత, వెరీ రీసెంట్గా తమిళనాడులో టీవీకి గెలిచిన తర్వాత యూత్ అందరూ అసలు పాలిటిక్స్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. సో వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఫర్ పాలిటిక్స్ ఇన్ ఇండియా, సార్? Yeah, if you say politics, the dynamics are definitely changing. ఒకప్పుడు ఉన్న రాజరికాలు ఇప్పుడున్న డెమోక్రటిక్ సిచ్యువేషన్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అప్పుడు ఏంటంటే మన రాజరికాల్లో ఏంటంటే ఒకే కుటుంబకులు రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా కానీ, ఎంత వైబ్రేట్ ఉన్నా కానీ వాళ్ళకు ఆ స్లాట్ దొరికేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ రాజరికం ఉంది, ఎవరు ఏం చేయలేరు. బట్ ఆఫ్టర్ డెమోక్రసీ, ఇన్ ఎ న్యూ ఎరా ఆఫ్ దిస్ సినారియో ఆఫ్ ద వరల్డ్, దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద ప్యాటర్న్. డెఫినెట్లీ దేర్ ఈస్ ఎ చేంజ్. సో ఆ చేంజ్ అనేది ఇప్పుడు ఇన్ డెమోక్రటిక్ కంట్రీ దేర్ ఈస్ నో హైరార్కీ. Totally the hierarchy system has gone. Might is a right. Whether it's a knowledgeable might or individual might, financially, that's a different matter. But ఎవరికైతే ఆ జిజ్ఞాస, ఆ పవర్ చేయాలనే తపన ఉందో అతనికి ఛాన్స్ ఉంది. Definitely. There is a stage for that. Everybody can feel. So presently, whatever happened in the Tamil Nadu also, that's because one stage is created for that. స్టేజ్ ఇండివిజువల్ ఉంది. వెదర్ ఇట్స్ ఇన్ యాక్టింగ్ ఫీల్డ్ కావచ్చు, అది లేకుంటే ప్రొఫెషనల్ ఫీల్డ్ కావచ్చు, యాజ్ అ డాక్టర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ఇండివిజువాలిటీ అనేది ఒక రకంగా అది దట్ కెనాట్ బి స్టాప్డ్ ఇన్ ఎ సింగిల్ స్ట్రేట్. అది వైబ్రేట్ అవుతుంది. సో అది ఒక లైమ్ లైట్లో వచ్చేందుకు పాలిటిక్స్ ఈస్ ద వన్ బెటర్ అనుకుంటాను.